హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఉగాదికి మీరు ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. మొత్తం ఫ్యామిలీ అంతా లగేజ్ చూడండి ఎలాగుందో, లగేజ్ సర్దుకొని మొత్తం వెళ్ళామన్నమాట. ఇంకా నైట్ పడుకునేసి మార్నింగ్ టిఫిన్ చేసేసాక మా అమ్మ అయితే ఇక్కడ కారపూసకి పిండి అయితే కలుపుతుంది. మా తెలంగాణలో అయితే కారపూస అని పిలుస్తాము. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే మా చెల్లి కళాయి పెడుతుంది. కళాయి పెట్టి అందులో నూనె అయితే పోస్తుంది అనమాట. ఎప్పుడు పిండి వంటలు చేసినా మా అమ్మ అయితే మా చెల్లితోనే ఇలా చేపిస్తుంది. కొంచెం పిసినారోలు చేస్తేనంట ఆయిల్ తక్కువ కాలుతుందంట. సో మా ఇంట్లో మా చెల్లి పోస్తే ఆయిల్ తక్కువ కాలుతుందని మా అమ్మ అయితే మా చెల్లితో పోపిస్తుంది అనమాట. మీ ఇంట్లో కూడా ఇలా ఏమైనా ఉన్నాయో కామెంట్ చేయండి. మా చెల్లి అయితే ఆయిల్ పోసేసింది. ఇంకా తర్వాత మా అమ్మ అయితే కారపూస చేయటం మొదలుపెట్టింది అనమాట. మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేసింది. 1 అవర్లో అయితే కారపూస చేయటం అయిపోయింది. తర్వాత లాస్ట్లో ఆ పిండితోనే పకోడీలు అయితే వేసుకుంటాము. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? మేమైతే వేడివేడి పకోడీలు చేసుకొని తినేస్తాము. నేనైతే ఇక్కడ మా బాబుని ఎత్తుకొని తిరుగుతున్నాను అనమాట. ఆ పిండి వంటలు అయితే మా చెల్లి మా అమ్మ చూసుకుంటున్నారు. ఇంకా పకోడీలు చేసిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి నేనైతే ఒక 2 ప్లేట్లలో మా పెద్దమ్మకి ఒకటి మా తాతయ్యకి ఒకటి అయితే ఇలా పెట్టేశాను. ఇంకా వాళ్ళిద్దరికి పెట్టేసి తర్వాత మేమందరం కలిసి తింటాము. మా దగ్గర ఉగాది అయితే 3 డేస్ అయితే చేస్తారనమాట. మేమైతే 2 రోజుల ముందే వెళ్ళాము. ఉగాది ముందు రోజు అయితే ఇంకా మార్నింగే లేచి వడలు అయితే వేసుకున్నాం అనమాట. వడలు వేసుకొని తిన్నాక ఇంకా ఇక్కడైతే మా చెల్లి గజ్జికాయల కోసం అయితే కొబ్బరి ఒలు చేస్తుంది. నేనైతే బాబుని చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంట్లో ఏదో చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నాను. మిగతా పని అంతా వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ మా చెల్లి అయితే గోధుమ పిండి అయితే లడ్డూల్లో చేస్తుంది అనమాట గజ్జికాయల కోసం. ఇంకా నేనైతే తనకి వడలు తినిపిస్తున్నాను. ఇక్కడ మా అమ్మ వచ్చేసి పల్లీలు కొబ్బరి అంతా వేయించి పక్కన పెడుతుంది స్టఫ్ కోసం. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అందరం కలిసి గజ్జికాయలు అయితే చేస్తాము. మా చెల్లి మా అమ్మ అయితే ఇద్దరు కలిసి గజ్జికాయలు స్టార్ట్ చేశారు. ఇంకా ఇద్దరు కలిసి గజ్జికాయలు అయితే చేస్తున్నారు. ఇక్కడ నేనైతే మా బాబుని చూసుకుంటే సరిపోతుంది. మా బాబు అయితే మొత్తం అవన్నీ పిండి అంతా లాగేస్తున్నాడు. ఇక్కడ గజ్జికాయలు అయితే కంప్లీట్ అయ్యాయి. చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. మీలో గజ్జికాయలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా గజ్జికాయలు కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా గోధుమ పిండి అయితే మిగిలింది. ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే బిస్కెట్ లాగా వేసి వేయించుతుంది. ఇక్కడ మా నాన్న అయితే ఇంకా ఆవులని దూడలను అయితే నీట్గా కడిగేసి బొక్క అయితే చల్లుతారనమాట. ఆవుల్ని క్లీన్ చేసేటప్పుడు నేనైతే వీడియో తీయలేదు. మామూలుగా బొక్క వేసిన తర్వాత అయితే వీడియో తీశాను. ఇవే మా 2 ఆవులు అనమాట. ఉగాది ఫెస్టివల్ ముందు రోజే మా దగ్గర అయితే అమ్మవారు పోసిన వాళ్ళు గండ దీపాలు అలాగే కల్లికుండలు అయితే ఎత్తుతారు. ఆ రోజున అయితే మేమైతే ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము. ఆ ఊరి ఉగాది పండుగని కూడా చూస్తున్నాము. మా ఊర్లో ఉగాది ఫెస్టివల్ అయితే 2 ఇయర్స్కి ఒకసారి ఇలా గ్రాండ్గా అందరం కలిసి చేసుకుంటాం అనమాట. ఊరంతా కలిసి అయితే చేసుకుంటాము. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా అమ్మవారు పోసిన వాళ్ళ ఇంటికి అయితే ఇంకా డ్రమ్స్ వెళ్ళి డ్యాన్స్ చేసుకుంటా వాళ్ళనైతే తీసుకొని వస్తారనమాట. ఇంకా అందరూ అయితే చాలాసేపు ఇంకా చూశారు కదా, అందరు కలిసి అయితే అలా డ్యాన్స్ చేసుకుంటూ చివరి వరకు అయితే వెళ్తారు. ఇంకా అమ్మవారు పోసిన ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతేనేమో అలా నూనె దీపాలు నెత్తి మీద పెట్టుకొని ఆరిపోకుండా గుడి వరకు అయితే వెళ్ళాలి. ఇంకా అబ్బాయిలు అయితేనేమో కల్లికుండలు ఉంటారు కదా, 2 కావిళ్ళు భుజం మీద వేసుకొని వెళ్తారనమాట. చాకలి వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే కాళ్ళ కింద చీరలు అయితే వేస్తారు. నడిచేటప్పుడు నేల మీద నడవకూడదని అలా చీరలు వేసుకుంటూ వెళ్తారు. చూశారు కదా ఎంతమంది ఉన్నారో. అలా గొడుగులు పట్టుకొని దీపం ఆరిపోకుండా గుడి వరకు అయితే వెళ్తారు. ఇలా ఊరి చివరి నుంచి అయితే వస్తారనమాట. ప్రతి ఇంటి దగ్గర ఆగుతారు. ఎవరైతే వాళ్ళు మోసే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గర అయితే అలాగే ఆగుతారనమాట. వాళ్ళు వచ్చే వరకు ఊరంతా కలిసి ఫెస్టివల్ జరుపుకుంటారు కాబట్టి అందరం కలిసి అయితే వెళ్తారు. ఇక్కడ చూడండి మా నాన్న అయితే డ్యాన్స్ వేస్తున్నారు. బ్లాక్ టీషర్ట్ అనమాట. ఫస్ట్ టైం డ్యాన్స్ వేస్తున్నారు, ఎప్పుడు వేయలేదు. ఇంకా మా నాన్న మా మావయ్యలు ఇంకా ఊర్లో అందరు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి డ్యాన్స్ చేస్తారనమాట. ఇదైతే మా వీధి. మా వీధిలో ఒక బాబు అయితే అమ్మవారు పోసిందనమాట. ఆ బాబుకి అయితే కళ్ళుకుండలు అంటే కళ్ళు కావిడ ఉంటుంది కదా, అవి అయితే ఎత్తారనమాట. ఇంకా మెడలో అయితే గారెలు బూరెలు, అమ్మవారికి ఇష్టమైన గారెలను బూరెలు అయితే వేస్తారు. ఇక్కడైతే చాకులైన
కొబ్బరికాయతో దిష్టి తీస్తారనమాట. దిష్టి తీసాకనే వాళ్ళైతే స్టార్ట్ అవ్వాలి. ఇంకా చీరలు కూడా వేసారు చూడండి, కాళ్ళ ముందైతే ఆ చీరల మీదే నడవాలన్నమాట. ఆ బాబు కూడా వెళ్ళి అందరిలో కలిసి దేవుడి దగ్గరికి అయితే వెళ్తారు. ఇలా ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత 3 రౌండ్స్ అయితే వేస్తారు. ప్రదక్షిణలు ఉంటారు కదా, అవి చేస్తారు. అవి చేసిన తర్వాత గండదీపాలు అయితేనేమో అమ్మవారికి, అలాగే కళ్ళు కావిళ్ళు అయితేనేమో పోతురాజు ఉంటారు కదా ముందు, పోతురాజుకి అయితే ఇస్తారనమాట. ఇంకా అందరూ కలిసి ఇంటికైతే వస్తారు. తర్వాత ఉగాది పండగ అంటేనే ఎక్కువగా ముత్యాలమ్మని అయితే పూజిస్తాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఉగాది రోజు అయితే ఇలా రంగులతో ముగ్గు అయితే వేసుకున్నాము. కొంచెం బాగుండాలని ఇలా ముగ్గు అయితే వేసుకున్నాము. ఇంకా తర్వాత అయితే 4కి అయితే లేచాము. నేను, మా అమ్మ, మా చెల్లి, మా బుడ్డోడు కూడా లేచిండనమాట. ఇంకా మా నాన్న, మా ఆయన అయితే పడుకున్నారు, ఇంకా లేవలేదు. ఇంకా 4కి ఆ టైంలో మా చెల్లి అయితే తలస్నానం చేసి పరమాన్నం వండుతుందనమాట. పరమాన్నం ఎందుకంటే మాకు ఉగాది పండగ రోజు ఈ పెబ్బబండ్లు అంటారు కదా, ఎడ్ల బండ్లు, వాటిని అయితే కడతారనమాట. వాటికి ఇచ్చి ఇలా ప్రసాదాన్ని అమ్మవారి దగ్గర పంపిస్తాము. సో దానికోసం అయితే ఇక్కడ మా చెల్లి వండుతుంది. ఇంకా మామిడికాయ అయితే తీసుకొచ్చాము ఉగాది పచ్చడి చేయడానికి. ఇంకా నేను తలస్నానం చేసి గడపలు పూజ ఇచ్చేసి మామిడాకులు పెట్టేశాను. ఇంకా ఇద్దరం కలిసి ఒకే డ్రెస్ అయితే వేసుకున్నాము అనమాట. ఇద్దరం కలిసి ఒకే డ్రెస్సు మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక్కడైతే అందరం కలిసి రెడీ అయ్యి గుడికి అయితే వెళ్తున్నాము కారులో. మా బాబుని కూడా తీసుకెళ్తున్నాము అనమాట. గుడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉందో, ఇదంతా మా ఊరే అనమాట. మాకు చూసారు కదా ఎడ్ల బండ్లవి. ఇంకా గుడి లోపలికి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాము. లోపల అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయట అయితే పోతురాజు ఉంటారు కదా, అక్కడైతే దర్శనం చేసుకొని ఇంకా అగరబత్తులు అయితే వెలిగిస్తున్నాము. గాలికైతే అస్సలు ఆగట్లేదు. ఇంకా నేనైతే మా బాబుని ఎత్తుకుంటే మా వారైతే వెలిగిస్తున్నారు అనమాట. చాలాసేపు పట్టింది అక్కడ అగరబత్తులు వెలిగటానికి, అస్సలు ఆగట్లేదు గాలికి. ఇంకా రోజు గాలి కూడా బాగా వచ్చేసింది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే దీపం వెలిగింది. ఇంకా అగరబత్తులు వెలిగించేసి మా వారైతే చూపించారు దేవుడికి. దర్శనం అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చాము. ఇక్కడ మా నాన్న అయితే మా ఏటపోతను పట్టుకొని ఉన్నాడు. చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ అమ్మవారికి దగ్గర కొయ్యటానికి అనమాట. ఇంకా ఇవైతే పెబ్బండ్లు. ఎప్పుడూ అయితే ఎడ్ల బండి కట్టేవాళ్ళు, ఇంకా ఎడ్ల బండి అయితే ఆవులు ఎండకి ఆగట్లేదని ఇలా ట్రాక్టర్లు అయితే కడుతున్నారనమాట. పండగ ఉన్న కొద్దీ తగ్గిపోతుంది. అంతకుముందు అయితే బాగా చేసేవాళ్ళు, ఇప్పుడైతే ఇంకా ట్రాక్టర్లు అలాగే ఉన్నాయి. ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఆంజనేయ స్వామి దగ్గర 108 ప్రదక్షిణలు అయితే మొక్కున్నాను మా బాబు పుట్టినప్పుడు. ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట, వాళ్ళు 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత వాళ్ళు పక్కకు కూర్చున్నారు. తర్వాత నేనైతే 108 ప్రదక్షిణలు చేశాను, మా బాబు హెల్దీగా పుట్టాలని మొక్కున్నాను అనమాట. ఇంకా అది అయితే కంప్లీట్ చేసుకున్నాను. అది కంప్లీట్ చేసుకొని ఇంకా నడుచుకుంటూ అయితే ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మా పెద్దమ్మకి, మా తాతయ్యకి కొత్త బట్టలు అయితే పెట్టారు. ఇంకా తర్వాత ఎడ్ల బండ్లు ఉన్నాయి కదా, అవి అయితే పక్కూరులో ఉంటుంది అమ్మవారు. పక్కూరు నుంచి ఇంకా మా ఊరికైతే ఇలా వస్తాయి అనమాట లైన్లో. ఇంకా ఊరందరం కలిసి అయితే అలా నీళ్ళు అయితే వారపోస్తాము. పోసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని ప్రసాదం ఒక పొడి లాంటిది ఇస్తారనమాట వాళ్ళు. ఆ పౌడర్ని ఏం చేయాలంటే ఇంట్లో ఉన్న ఆవులు ఉంటాయి కదా, వాటి మీద చల్లాలన్నమాట. అలా చల్లితేనంట మంచిదంట. సో నేను చూపిస్తాను చూడండి, ఆ పొడి ప్లేట్లో ఉంటుంది. ఇంకా ఇలా అయితే ఎడ్ల బండ్లు అయితే ఇలా వరుసగా వెళ్తాయి అన్నమాట. ఇంకా అందరూ అలా నీళ్ళు పోసి ఉంటారు. ఇంకా ఇవన్నీ దేవుడి దగ్గరికి వెళ్తాయి అనమాట. ముత్యాలమ్మ తల్లి ఉంటుంది కదా, అక్కడికి వెళ్తాయి. ఇక్కడ మా వాడైతే ఆడుకుంటున్నాడు, ఆ సౌండ్స్కి బాగా భయపడుతున్నారు. ఇక్కడ చూపిస్తున్నా చూడండి పొడి, ఆ పొడి అనమాట. మేము పిల్లలందరం కలిసి ఒకప్పుడు మా మావయ్య బండి కడితే మేము అందులో కలిసి వెళ్ళేవాళ్ళం. మార్నింగ్ వెళ్తే వచ్చేసరికి ఈవినింగ్ అయ్యేది. ఫుడ్ కూడా ఏమి ఉండేది కాదు మాకైతే. ఇప్పుడైతే ఎక్కువ వెళ్ళట్లేదు. ఇంకా ఈ పెబ్బండ్లు అనేవి ఉగాది రోజు చేస్తారన్నమాట. ఇంకా నెక్స్ట్ డే ఇక్కడైతే నేను పులగం వండుతున్నాను అమ్మవారికి, 3వ రోజు అనమాట. తలస్నానం చేసి ఇంకా పులగం వండేసాను. ఇలా ఒక ఊరంతా కలిసి చేసుకున్న పులగం గారెలు ఉంటాయి కదా, అవన్నీ ఇలా తీసుకొని వస్తారనమాట. ఊరంతా కలిసి వస్తారు డ్రమ్స్తో పాటు. ఇంకా ఇంటి దగ్గర అయితే ఆగుతారనమాట. ఇంకా ఇక్కడైతే నేను తీసుకున్నాను బోనం. ఇంకా వీళ్ళందరూ మా వీధి వాళ్ళు అనమాట. బ్లూ శారీలో ఉన్నమ్మే ఆ ఫ్రెండ్. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అందరితో పాటు మేము కూడా కలిసి వెళ్తాము. ఇంకా ఆ రోజు అయితే 12కి అలా స్టార్ట్ చేశారనమాట. ఎండ అయితే విపరీతంగా ఉంది. పాపం ఊరి చివరి నుంచి రావాలి కదా, వాళ్ళైతే అసలు ఓపికే ఉండదు. కాళ్ళకి చెప్పులు లేకోకుండా అలాగే రోడ్డు మీద నడవాలన్నమాట గుడి వరకు. ఇంకా ప్రతి ఇంటి దగ్గర ఆగుతారు కదా, అలా వచ్చేటప్పుడు ఇంకా ఓపిక అయితే అయిపోతుంది అనమాట. ఇంకా ఇలా ఛాన్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా నడుస్తాము. ఇంకా అందరితో పాటు అయితే మేము కూడా కలిసి వెళ్ళామన్నమాట. వారికి ఇష్టమైన పులగం, పాయసం, గారెలు, బూరెలు అలాగా ఏదైతే అలా వండుకొని తీసుకొని వెళ్తారు. ఇంకా అందరూ రెడీ అవుతారనమాట. ఊరందరం చేసుకుంటాం ఈ పండగ అయితే. ఇంకా ఇంటింటి ముందు అలా డ్యాన్స్ చేస్తారు, రోడ్డు మీద కూడా అలా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారు. ఫుల్గా ఎంజాయ్ చేస్తాము.
అమ్మాయిలు అయితేనేమో అలాగా బోనాలు ఎత్తుకొని ఉంటాం అనమాట. ఇంకా అబ్బాయిలు అయితే ఫుల్గా డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడైతే నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో, నీరసంగా అయిపోయిందనమాట. ఎండకు అస్సలు ఓపిక లేదు. అలాగే నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా చివరి వరకు అయితే గుడి దగ్గర వెళ్ళిన తర్వాత ఇలా 3 ప్రదక్షిణలు అయితే చేస్తాము అందరం కలిసి. 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత అయితే గుడి లోపలికి వెళ్ళి తీసుకొచ్చిన ప్రసాదం అలాగే అమ్మవారికి పెట్టాల్సిన చీర అయితే లోపలికి పంపిస్తాము. దేవుడి కాడ పెట్టేసి ఆ చీరను అయితే మళ్ళీ రిటర్న్ ఇస్తారనమాట. చూడండి ఎలా కొట్టుకుంటారో, అసలు నెట్టుకుంటారనమాట. ఫుల్గా ఉంటుంది జనం. ఇంకా మా బాబు ఏడుస్తారని నేనైతే ముందే ఇచ్చేసాను. ఇంకా వచ్చాక ఫస్ట్ టైం అండి మా దగ్గర ఇలా మిఠాయి ఇవన్నీ పెట్టడం అనమాట. ఇంకా మిఠాయి నాకైతే చాలా ఇష్టం, తీసుకొని వచ్చేసాను.